సరదాగా అందరు నిద్ర లేపుతాను అలారం. ఇది రెండో బండి. మన బండి స్టార్ట్ కూడా చేయాల్సి మళ్ళీ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మళ్ళీ. చలికి ఈ రెండు బండ్లు గడ్డి పోతాయి, నా బండి ఇబ్బంది లేదు. అయితే గుడిసైల్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఇంకో స్టేషన్కి వచ్చాం. అక్కడ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, సూపర్గా ఉందో. అసలు ఎక్స్పెక్ట్ చేయాల. అయితే కొన్ని షార్ట్స్ తీసాం కానీ అంటే క్లౌడ్స్ లేవు వీటంతా, ఇవాళ తక్కువ ఉన్నాయని చెప్పారు. వ్యూ అయితే మాత్రం సూపర్. A2 అనమాట. ఇప్పుడే బయలుదేరుతున్నాం. ప్రస్తుతానికి అయితే నా బండిలో చాలా తక్కువ ఫ్యూల్ ఉంది. వాళ్ళు పైకి వచ్చేటప్పుడే ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నారంట. ఒకళ్ళది ఒక 100 కిలోమీటర్స్ వెళ్తుంది, ఇంకొకళ్ళేమో 200 వెళ్ళిపోతుందంట. నాదే కొంచెం అటు ఇటుగా ఉంది. మ్యాక్సిమం ఒక నాది ఇంకొక 80 to 90 వెళ్తుంది అనుకుంటా. వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నా బండి అయితే చాలా ఇబ్బంది పడుతుంది చలికి. రాత్రి 16కి వెళ్ళిందంట, చలి అయితే మాత్రం 16కి వెళ్ళిందంట. ఇప్పుడు వనజంగి వెళ్తాము. ఫస్ట్ తరుము వాటర్ ఫాల్స్కి వెళ్తాము, అక్కడి నుంచి వనజంగి వెళ్తాము. ఈ డౌన్స్లో చాలా జాగ్రత్తగా ఉన్నాను నా బండితో. బండి ఒక సైడ్ లాగేస్తుంది బ్రో. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా చేయాల. ఇటు వెయిట్ ఎక్కువ ఉంది, అటు తక్కువ ఉంది. ఒక సైడ్ లాగేస్తుంది. అది ఇందులో ఏం లేదు, ఎయిర్ బ్యాగ్ తప్ప. అంటే కొంచెం ఇక్కడ దాకా అడ్జస్ట్ చేసుకొని వాటర్ ఫాల్స్ దగ్గర స్టార్ట్ చేసుకుని సరిపోయాయి. డబ్బులు ఎందుకు ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి కాదు. కలెక్టర్ వచ్చినా సరే ఇక్కడ కలెక్టర్ వచ్చి గతర్ చేయమని లేదు. ఇక్కడ కలెక్టర్ ఏమంటాడు, ఎవడ పెట్టి దారి దోపిడి చేస్తున్నాడు. మొన్న ఎవడో చేసేవాడు, మేముంటే బాగుండు. దారి దోపిడి చేయడానికి కదా ఇక్కడ గతర్ చేస్తున్నారు. రోడ్డు కుర్రోళ్ళు అవి కూడా ఊడుతున్నారు. ఆ డబ్బులు ఎవడిస్తాడు? ఇచ్చాను నేను, అక్కడికి వెళ్ళగిస్తా. అవును కాదు, ఇప్పుడు ఎర్లీగా రావట్లేదు వెహికల్స్. మీరు ఆల్రెడీ వచ్చారు, మీరు వెహికల్స్ ఎర్లీగా రావట్లేదు. ఏంటంటే ఎర్లీగా మీరు పైన అక్కడ వేసుకుని చూసారు కదా వెనకాల. అక్కడ మనం ఇక్కడ కూడా పే చేయాలంట. వెళ్ళేటప్పుడు ఏం తీసుకోలేదు, మరి వచ్చేటప్పుడు తీసుకున్నారు వాళ్ళు. వచ్చేటప్పుడు 100 తీసుకుంటున్నారు పర్ బైక్ అంట. పర్సన్స్తో సంబంధం లేదు, ఎన్ని బండ్లు వెళ్తే అన్ని 100s ఇవ్వాలంట వాళ్ళకి. సో అది కూడా చూసుకొని వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఏం తీసుకోలేదని మాత్రం వచ్చేటప్పుడు తీసుకోరని కాదు, వెళ్ళేటప్పుడు తీసుకోకపోతే వచ్చేటప్పుడు తీసుకుంటారని. సో రైట్లో అయితే వెళ్దాం పదండి. ఇందాక స్లో అవడానికి కారణం నా బండికి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం వచ్చింది. అంటే హ్యాండిల్ ఒక సైడ్కి లాగేస్తుంది, ఇటు సైడ్ వెయిట్ ఎక్కువ అయింది ఈ సైడ్. అందుకని అది సెట్ చేసేసుకొని మళ్ళీ బయలుదేరాం. వెళ్ళు బ్రో, రికార్డ్ చేస్తా. డే 2 లైనప్ అనమాట. ఫస్ట్ బండి మన సాయిశ్రీ, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ గన్ అనమాట. అసలు టాప్ 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 అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన విస్ట్రామ్, చెప్పేదే లేదు, దూసుకొని వెళ్ళిపోతుంది అడ్వెంచర్లో. అది అక్కడెక్కడైనా ఇబ్బంది పడుతుంది కానీ వెళ్ళిపోతుంది.
కానీ అది ఆన్ రోడ్ మాత్రం దాన్ని దాటే లేదు, కష్టం. ప్రస్తుతానికి అయితే గోప్రో సెట్ చేస్తున్నాం, చూసారా. ఇది ఆల్రౌండర్, ఇది క్యాంఫ్రైజర్, అది అడ్వెంచర్. దాన్ని మనం మార్చుకున్న దాన్ని బట్టి. అందుకే ఆల్రౌండర్ అన్న. ఇదేమో క్యాంఫ్రైజర్, అది ఎటెళ్దాం బ్రో, ఎటెళ్దాం? బ్యాక్ సైడ్కి పెట్రోల్ ఇక అంతుంది. మరి ఫ్రంట్ పోయిన పెట్రోల్ ఉండదుగా. ఫ్రంట్ పైన మనం అక్కడికి వెళ్ళాలి, మారేడుమల్లిలో కొట్టించుకొని రావాలి. మారేడుమల్లి ఉంది, అటు పక్కన ఇండియన్ ఆయిల్ ఉంది. మనం ఇటు వచ్చామా మారేడుమల్లి, ఈ రూట్ కాకుండా అటు శివాలయం వెళ్ళే రూట్ ఒకటి ఉంటుంది అటు పక్క. సెంటర్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటరా? నిన్న మనం ఎంత వచ్చింది, ఒక అక్కడి నుంచి అంటే ఒక 25 ఉండొచ్చు. నిన్న మనం ఇది కవర్ చేసేసాంగా, 20, ఇది 25 వేసుకో, 30 వేసుకో. ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు, నీ బండిలో లేదు, నా బండిలో లేదు. మధ్యలో ఆగిపోయిందంటే ఇది ఒక ఎడారి. అర్థం కాల, ఇంక లైట్ ఏమైనా వెలుగుతుందా ఇండికేషన్? అది టైం వస్తుంది, టైం ఏం రాలా. అలాగా ఒకటి ఆన్ అయింది. లైన్ తర్వాత కూడా ఇంకో లీటర్ పట్టిస్తున్నాడు బ్రో. నాది ఇంజన్ అది ఫుల్ చేంజ్ చేసావా? ఎంత పెట్టింది? 9.4 లీటర్లు. నాది 12 లీటర్ల ట్యాంక్ ఎక్స్టెండ్ చేయించు. మరి 8 పడుతుందండి, మరి 800 పడుతుంది. ఆల్రెడీ అందులో 2 లీటర్లు ఉంది. సో నేను చెప్పాను కదా బ్యాంబూ చికెన్ ఎక్కడ అక్క వాళ్ళని. సో నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ తీసుకుంటాను, సూపర్గా ఉంటుంది. బ్యాంబూ చికెన్ మీకు చూపిస్తాను ఆ షాపు ఎక్కడ అనేది.
ఇక్కడ సైకిల్ షాప్ లా ఉంటుంది అనమాట. ఇది కాదు, ఈ షాప్ అనమాట. నేను వాళ్ళ హస్బెండ్ అనమాట. సో అక్కడ చేద్దామా టిఫిన్? బైక్కి పంచర్ కొట్ట ఇక్కడికి రావచ్చు. సో రైట్ నో అయితే తరుగు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. అందరూ ఫస్ట్ మారేడుమల్లి అంటే పెట్రోల్ లేదు, అట్నుంచి అటే వెళ్ళాలి మేము వెళ్ళిన ప్లేస్ నుంచి. కాకపోతే పెట్రోల్ లేక ఆగి మళ్ళీ పెట్రోల్ కొట్టించుకొని ఇప్పుడు ఇటు మన మారేడుమల్లి మీదుగా బయలుదేరుతున్నాం అనమాట. తరుగు వాటర్ ఫాల్స్ ఆర్ పిట్టలధర వాటర్ ఫాల్స్ అనమాట. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో పదండి వెళ్దాం. బ్యాటరీ గోప్రో బ్యాటరీలో ఛార్జింగ్ ఎక్కువ లేదు. సో ఎంతసేపు ఛార్జింగ్ వస్తుందో తెలీదు. సో ఇదిగోండి గాయస్, పుష్పలో ఒక ముద్ద అడుగుతాడు కదా పుష్ప శ్రీవల్లిని, అది వ్యాన్లో ఇక్కడే అది షూట్ తీసింది. ఇదే పుష్ప బ్రిడ్జ్ అనమాట. వ్యూ కూడా అదిరిపోయింది ఇక్కడ. ఇంకెంత దూరం ఉంది బ్రో? 70యా? బ్రో పడిందా? ఎక్కడా? ఇప్పుడా? అక్కడ ఆగా తీసే వీడియోది అక్కడ ఇదేదా? ఎక్కడ? అదే నువ్వు రైస్ ఇచ్చిండగా తీసా. అది ఇట్లా తీసుకుంటున్నా అప్పుడే స్టార్ట్ చేసుకుంటున్నా. నువ్వు రెడీ చేసి నేను కెమెరా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు పడింది కదా. ఫ్యూల్ వెనక్కి దాన్ని ఉంటుంది నాకు తెలిసి. ఆ మోటార్ నలిపేట్లేదు, పెట్రోల్ మాత్రం నలిపేట్లేదు, బాగా వస్తుంది.
లేదంటే ఓ పని చేయమను, డౌన్ హిల్ స్టార్ట్ అవుతుంది అట్లయినా. ఇప్పుడు ఎటు రెండు ఉన్నాయి ఇక